మాధురి ఇప్పిస్తానన్న ఉద్యోగం వద్దని అభిమానం కూడా వదిలేసి రమేష్ డ్రైవర్గా చేరిన ఉద్యోగం కూడా 3 నాళ్ల ముచ్చటే అయింది. రమేష్ చేరిన 4 రోజులకే అతని యజమాని స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు రమేష్ని కూడా అరెస్ట్ చేశారు. యక్ష ప్రశ్నలు వేశారు. నాకేం తెలియదు, నేను చేరి 4 రోజులే అయింది అన్నా వాళ్ళు వినలేదు. సుందరం మిట్ట మధ్యాహ్నం వేళ ఆదరా బాదరా పరిగెత్తుకుంటూ వచ్చి చెమటలు కారుతున్న ముఖంతో రమేష్ అరెస్ట్ అయ్యాడు హేమ అని చెబుతుంటే హేమకి భూమి ఆకాశం గిర్రును తిరిగినట్లయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో మాధురి అక్కడే ఉంది. నువ్వేమి కంగారు పడక హేమ, ఐజీ నాకు తెలుసు, నేను ఆయన్ని అంకులని పిలుస్తాను, అసలు సంగతి ఏమిటో ముందు కనుక్కుంటాను, మీరు కూడా నాతో రండి అని సుందరాన్ని వెంట తీసుకెళ్ళింది. రోజు తను డ్రైవ్ చేసే కారులో లక్షలు విలువ చేసే దొంగ బంగారం చేతులు మారుతుంది అని తెలుసుకున్న క్షణంలో రమేష్ దిగ్భ్రాంతి చెందాడు. పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి పంపి తలుపులు బిగిస్తుంటే అతని కళ్ల ముందు చీకట్లు కమ్మినట్లుంది. ఈ వార్త వినగానే హేమ ఎలా అయిపోతుందో అతను ఊహించలేని విషయమేమీ కాదు. ఈ కేసు ఎప్పటికి తేలుతుందో, ఎప్పటికి తను విడుదలవుతాడో, అసలు హేళనలతో వెక్కిరింతలతో కాలుదూవుతున్న ప్రపంచం తను అరెస్ట్ అయ్యాడన్న వార్త విని ఊరుకుంటుందా? హేమని సూటీపోటీ మాటలతో హింసించదు. తను జైలు నుంచి రిలీజ్ అయి వెళ్లేసరికి హేమని శేషగిరి వచ్చి తీసుకువెళ్లిపోయినట్లుగాను, తను వాళ్ళ ఇంటికి వెళ్తే శేషగిరి నానా మాటలు అంటూ విరుచుకుపడుతున్నట్లుగాను అనేక దృశ్యాలు అతని కళ్ల ముందు మెదిలాయి. తన చుట్టూ ఉన్న ఇనుప కటకటాలు చూస్తే అతనికి పిచ్చెక్కేటట్టుగా ఉంది. ఆ కటకటాల వెనక ఉన్న 4 గంటలు 4 యుగాల పాటు జీవితం భరించినట్టుగా కుంగిపోయాడు. ఇక ఈ జన్మలో హేమను నేను కళ్లతో చూడలేను అని నిర్ధారణగా అనుకుంటున్న అతన్ని సాయంత్రానికి పోలీస్ అధికారులు పిలిపించి నిన్ను వదిలేశామని చెప్పారు. నేను నిర్దోషినని వీళ్ళకి తెలిసిపోయినట్లుంది. నన్ను వదిలేశారు. నేను అరెస్ట్ అయినట్టు హేమకు తెలియవలసిన అవసరం కూడా లేదు. గుండెల మీద నుంచి పెద్ద బరువు దించుకున్నట్లుగా నిట్టూరుస్తూ పోలీస్ స్టేషన్ ఆవరణలోంచి బయట అడుగుపెట్టిన అతనికి సుందరం గభాల్న వచ్చి 2 చేతులు పట్టుకోవడంతో మతిపోయినట్లయింది. చాలాసేపటి నుంచి ఎండలో తిరుగుతున్నట్లుగా సుందరం ముఖం వాడిపోయి ఉంది. జుట్టు రేగిపోయింది. రమేష్, ఈరోజు లేచిన వేళ చాలా మంచిది. సమయానికి ఇంట్లో మాధురి ఉండబట్టి నేను ఇలా మళ్ళీ మామూలు మనిషిగా చూడగలిగాం అన్నాడు. మాధుర్య? అవును, మాధురి పరపతి వల్లే నువ్వు ఇలా గంటల్లో విడుదల చేయబడ్డావు. పాపం, ఆవిడ ఈ వార్త వినగానే కారేసుకుని అక్కడికి ఇక్కడికి ఎలా పరుగులు పెట్టిందని. పద పద, పక్క వీధిలో మన కోసం వెయిట్ చేస్తుంది. సుందరం రమేష్ చెయ్యి పట్టుకుని వడివడిగా నడిచాడు. ఇదిగోనండి వచ్చేశాడు. ఈరోజు హేమ నేను చర్మం ఒలిచిచ్చినా మీ రుణం తీర్చుకోలేము అన్నాడు సుందరం ఎంతో సంతోషంగా. మాధురికి కళ్ళకి గోగో గ్లాసెస్ ఉన్నాయి. వాటిని సరిచేసుకుంటూ రమేష్ ఏదైనా అంటాడేమో అని 1 నిమిషం ఎదురు చూసింది. కానీ నోట మాట రానట్టు అయిన రమేష్ ఏమీ అనలేదు. హఠాత్తుగా ఇంత త్వరగా విడుదలవ్వడానికి కారణం తన నిర్దోషిత్వం కాదు, మాధురి పరువు. హేమకి ధనవంతురాలైన స్నేహితురాలు ఉండడం వల్ల జరిగిన ఉపకారం. రమేష్కి అరెస్ట్ అయినప్పటికంటే ఇలా విడుదలవ్వడం మరింత మతిపోయినట్టుగా ఉంది. మాధురి చేయి చాచి వెనక డోర్ తెరిచింది. చిత్తరువులో నిలబడ్డ రమేష్ని సుందరం దాదాపు ఆ కారులోకి తోసినట్టుగా కూర్చోపెట్టి తను కూర్చున్నాడు. హేమకు ఈ వార్త చెప్పావా సుందరం? అడగలేక అడిగాడు రమేష్. చెప్పకుండా ఉండడం నా వల్ల అవుతుందా? ఆ సమయానికి దేవతల ఈవిడ అక్కడున్నారు, మన అదృష్టం అనుకో అన్నాడు సుందరం. కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. కారు చప్పుడవగానే హేమ రివ్వున గుమ్మం బయటకు వచ్చేసింది. హేమ చూపుల్లో ఒక పరుగున వెళ్ళి అతన్ని హత్తుకుపోవాలి అన్న కోరిక కనిపిస్తూనే ఉంది. రమేష్ కూడా అంతే. కళ్లతోనే హేమని కౌగులించుకున్నాడు అతను. ముగ్గురు లోపలికొచ్చారు. మిత్రరత్నమా, ఇదిగో నీ ఆరాధ్య దైవం. కేసు, రుజువులు, సాక్ష్యాలు అనే కేకారణ్యంలో చిక్కడి తప్పిపోకుండా తప్పించి భద్రంగా తెచ్చి నీకు అప్పగించాను. మధ్యాహ్నం నుంచి నేను సుందరం గారు తుర్తురు పిట్టల్లా అక్కడికి ఇక్కడికి తిరగలేక చచ్చాం. నీ అందమైన చేతులతో కాఫీ మా మొహాన పోస్తే. ఉండండి, పాపం ఇప్పుడు ఈ స్థితిలో హేమ కలుపుతుందా? నేను హోటల్కి వెళ్ళి తెస్తాను. సుందరం గోడకి తగిలించి ఉన్న ఫ్లాస్క్ అందుకుని బయటికి పరిగెత్తబోయాడు. కానీ హేమ వారించింది. నా స్థితికి ఏమైంది సుందరం? ఇప్పుడు 100 మందికి వంట చేయమన్నా 1 గంటలో చేసి పెట్టేస్తాను. అంత బలం వచ్చింది. హేమ రెప్పపాటుగా రమేష్ వైపు చూస్తూ అంది. నిజమే హేమ, మీ ముగ్గురు బయలుదేరండి, నా కారులో హోటల్కి తీసుకువెళ్తాను. రమేష్ రిలీజ్ అయిన ఈ శుభ సందర్భంలో గ్రాండ్గా పార్టీ చేసుకుందాం అంది మాధురి. మాధురి రమేష్ని పేరు పెట్టి పిలవడం అదే మొదటిసారి. ఏం వద్దు, నీకే నేను స్వయంగా చేసిస్తాను. ఇప్పుడు కాకపోతే ఎప్పుడిస్తానో చెప్పు.
హేమ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మాధురికి దగ్గరగా వచ్చి చప్పున భుజాలు పట్టుకుని ఆ చెంప ఈ చెంప గట్టిగా ముద్దు పెట్టుకుని వేగంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. హే పిచ్చి, ఏమిటిది? మాధురి ముఖం ఎర్రబడగా అరచేత్తో బుగ్గలు రాసుకుంది. సంభ్రమంగా చూస్తున్న సుందరంతో, మా హేమ ఒట్టి సెంటిమెంటల్ ఫూల్లేండి అంది సంజాయిషి ఇస్తున్నట్టు. మాధురికి ఆ క్షణంలో ఎంతో థ్రిల్గా ఉంది. హేమ కళ్ళల్లో ప్రాణాలైనా ఇవ్వగలను అనే కృతజ్ఞత, సుందరం ముఖంలో చెప్పుకోలేనంత గౌరవం, రమేష్ కళ్ళల్లో తప్పనిసరిగా ఈ సాయం స్వీకరించినప్పటి నిస్సహాయత చెప్పలేనంతగా, ఇవన్నీ కలిసి మహాద్భుతంగా ఉన్నాయి. కొద్దిసేపైన తరువాత మాధురి సుందరం వెళ్ళిపోయారు. హేమ కారు వరకు వెళ్ళి మాధురిని సాగనంపొచ్చింది. ధీరా, ఈరోజు నువ్వు చేసిన మేలు జన్మలో మరవలేను అంది. ఓ బోర్, ఇప్పటికి 2 సార్లు చెప్పావుగా కృతజ్ఞతలు, ఇంకెన్నిసార్లు? ఇప్పటికి 2 సార్లు చెబితే దానిలో అందమే పోతుందే అమాయకురాల. మాధురి కారు స్టార్ట్ చేయబోతున్నదల్లా ఆగి 2 చేతులు స్టీరింగ్ మీద వేసి గాఢంగా నిట్టూర్చింది. ఇప్పుడు వెళ్ళి మా పెదనాన్నతో పోట్లాడాలి హేమ. నేనంటే నీకు నిజంగా ఇష్టం ఉందా? హఠాత్తుగా అడిగింది. అదేమిటి? నువ్వేమంటే ప్రాణమైనా ఇస్తాను నవ్వుతూ అంది హేమ. నీ ప్రాణం నీ దగ్గరుంటేగా నాకివ్వడానికి. అది మీ ఆయన గుండెల్లో భద్రంగా ఉందని నాకు తెలుసులే. అది కాదు హేమ, మా పెదనాన్నతో ఈ ఆస్తి విషయాల్లో చీటికి మాటికి దెబ్బలాడలేక నా తల ప్రాణం తోకకొస్తుంది. ఆయన గర్వం అణిచేవాళ్ళు, ఆయన కోరలు పీకేవాళ్ళు ఎవరైనా దొరికితే బావుండును. నేను పోట్లాడలేను హేమ. తర్వాత నాకు తగని నీరసం, చెప్పలేనంత విరక్తి వస్తాయి. కిందటి జన్మలో నేను మా పెదనాన్న బద్ద విరోధనం అయి ఉంటాము. వస్తాను హేమ. మాధురి అప్పటికే కారు స్టార్ట్ చేయడంతో కదిలి వెళ్ళిపోయింది. హేమ లోపలికొచ్చింది. రమేష్ మంచం మీద అరచేతిలో నుదురానించుకుని కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. హేమ అతని దగ్గరగా వచ్చింది. నుదుట ఆనించుకున్న చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ రమేష్ అంది. రమేష్ తలెత్తి చూశాడు. రమేష్ ఏదో చెప్పబోయింది. అతని భార్యని చేతులతో చుట్టేసి దగ్గరకు లాక్కున్నాడు. హేమ, భయపడ్డావా? ఈ జన్మలో నిన్ను చూస్తాననుకోలేదు. కంఠం జీరబోతూ ఉండగా అంది. నేను కూడా. ఇద్దరూ 4 యుగాల వియోగం అనుభవించి మళ్ళీ కలుసుకున్నట్లుగా ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగిపోయారు. సమయానికి ధీరా ఉండబట్టి సరిపోయింది. రమేష్, మాధురి మంచిది కదూ? మంచిదని ఒప్పుకో. తన పట్ల ఎలాంటి శంక ఉంచుకోనని మాటివ్వు. హేమ బలవంతంగా వాగ్దానం తీసుకుంది. అలాగే హేమ, అలాగే. ఆ మాటలు మనస్ఫూర్తిగా అంటున్నట్టు లేవు. తప్పనిసరిగా అంగీకరించే నిస్సహాయత ఆ కంఠంలో ప్రతిధ్వనించింది. ఏమమ్మా, ఇన్నేళ్ల నుంచి మీ ఆస్తి వివరాలన్నీ నెత్తిన వేసుకుని అన్ని తలనొప్పులు భరించి అదంతా ఎవరు కాజేస్తారో అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపాడినందుకు నాకు మీరిచ్చే బహుమతి ఇదన్నమాట. అందుకే ఈ వెధవ బాద్రబందీ అంతా నాకెందుకులే అని తమ్ముడు పోగానే ఈ గొడవలన్నీ నువ్వే చూసుకోవమ్మా అంటే అప్పుడేమో నా మాట వినలేదు. బావగారు, నాకు మగదక్షత ఎవరున్నారు, మీరు కాకుంటే ఎలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నావు. పోని ఎంతైనా తమ్ముడు భార్య కూతురు కదా అని జాలిపడ్డందుకు ఇది నాకు శాస్తన్నమాట. మీ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఇలా నలుగురిలో నన్ను ఒక విధవాన్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఎప్పుడూ ముందుగా వస్తున్నానని కబురు చేసి గాని ఇంటికి రాని బావగారు ఉరుములేని పిడుగులా ఊడిపడమే కాకుండా ఇల్లు ఎగిరిపోయేలా గర్జించడం చూసిన జయమ్మ హడలిపోయింది. అసలే ఏ కాస్త ఆదుర్దా కలిగినా ఆవిడికి దడొచ్చేస్తుంది. ఒంటి నిండా చెమటలు పోస్తాయి. ఇప్పుడైతే ఈ అరుపులకి ఆవిడ గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లే ఉంది. అసలేమైంది? ఎలాగో మాట పెగల్చుకుంటూ ఆదుర్దాగా అడిగింది. బావగారు సాధారణంగా అలా ఎప్పుడూ కేకలు పెట్టరు. ఎంత క్లిష్ట సమయం అయినా అలవోకగా మేసం దువ్వుకుంటూ నిండు కుండలా తొణకకుండా మాట్లాడతారు. ఆయన పద్ధతి, ఆ లౌక్యం అంతా వదిలేసి ఇలా ఇంటిని బడి అరుస్తున్నాడంటే ఏదో జరగరాందే జరుగుంటుంది. జయమ్మ అమాయకంగా ఆదుర్దాగా అడిగిన ఈ ప్రశ్నకు ఆయన మరింత రెచ్చిపోయాడు. ఏమైందా? నీ కూతురు నీకేమీ చెప్పలేదా? నీకేమీ తెలియదు అంటే నేను నమ్ముతాననుకున్నావా? జయమ్మ కూతురి వైపు మళ్ళీ నా ప్రాణానికి ఏం తెచ్చిపెట్టావే పాపిష్టిదానా అన్నట్లు తీవ్రంగా చూసింది. ఈ ఇంట్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ పిల్ల వల్లే వస్తుంది. అసలు తన ఆరోగ్యం ఇంతగా పాడవడానికి కొరకరాని కొయ్యలాంటి ఈ కూతుర్ని గురించిన బెంగే అని ఆవిడ విశ్వాసం. ఏమైంది బేబీ? ఇది మరీ బాగుంది. నాకేం తెలుసు మమ్మీ? చూయింగం నములుతూ పొడుగ్గా పెంచుకున్న గోళ్లని అందంగా రగ్గుదిద్దుకుంటున్న మాధురి తాపీగా అంది. ఎప్పుడూ పెద్ద మనిషిలా ఎంతో హుందాతనం వెలగబెడుతూ దజ్జాలో వెలకబోసే పెదనాన్న మేలిముసుగులా దాన్ని విసిరిపారేసి
కళ్ళు తాగిన కోతిలా గంతులేస్తూ అరుస్తున్నాడంటే మాధురికి చూడముచ్చటగా ఉంది. ఇలా మనిషిలో గుప్తంగా దాగి ఉండే మరో మనిషిని బయటికి లాగి తమాషా చూడడం అంటే మాధురికి చెప్పలేని సరదా. ఏం చేశావు? నిజం చెప్పు. మళ్ళీ నా తల మీదకి ఏం కురివి తెచ్చిపెట్టావు? జయమ్మ కూతుర్ని ముందే మందలించడం ప్రారంభించింది. నేనేం చేయలేదు, మాధురి విసురుగా అంది. ఏం చేయలేదు? అబద్ధాలాడతావే? స్కూల్ కట్టించడానికి నేను పెట్టిన కాంట్రాక్టర్ని తీసిపారేసావా లేదా? ఓ అదా, తీసిపారేశాను. ఏమిటి? పెదనాన్నగారు పెట్టిన కాంట్రాక్టర్ని తీసేశావా? ఎవరిని అడిగి తీసేశావు? నాకు మాట మాత్రమైనా చెప్పాలి అన్న జ్ఞానం లేకపోయిందా నీకు? జయమ్మ ఆవేశపడుతూ అడిగింది. ఇలాంటి చిల్లరమల్లర విషయాలు నీకు చెప్పొద్దని డాక్టర్ ఎప్పుడో చెప్పాడు కదా మమ్మీ. మాధురి అమాయకంగా పెట్టిన ముఖం చూడగానే ఆయనకి ఒంటికి కారం రాసుకున్నట్లయింది. ఎంత నటన! లోపలే మండిపడ్డాడు. ఎందుకు తీసేశావు? ఫణిభూషణ్ రావు అడగబోతున్న ప్రశ్నను జయమ్మే అడిగేసింది. నీకు తెలీదమ్మా, అతను చాలా డబ్బు మింగేస్తున్నాడు అని ఎవరు చెప్పారు నీకు? ఆయన నిలదీశాడు. ఒకరు చెప్పేదేమిటి? నాకే తెలిసింది. నేనే మెల్లమెల్లగా అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను పెదనాన్న. మాధురి మాటల్లో శ్లేషకో మరి దేనికో గాని ఆయన ముఖం గండు పిల్లిలా అయింది. చాలా మంచిది. మరి ఈ శుభవార్త నాకు ముందే వినిపిస్తే నేను ఇంత హైరాణ పడను కదా? ఆయన కూడా శ్లేషగానే అడిగాడు. కొన్ని విషయాలు మనంతట మనమే తెలుసుకోవాలి, ఎదుటి వాళ్ళు చెప్పకూడదు. మరేనమ్మా, చిన్నదానివైనా చాలా విలువైన మాట చెప్పావు. ఇక నుంచి నీ దగ్గర పాఠం నేర్చుకుంటాను. ఆయన మాటలు నూరిన కత్తుల్లా ఉన్నాయి. అయితే ఎంతకీ ఇప్పుడు ఆ స్కూల్ కట్టడం ఆగిపోయినట్లేనా? జయమ్మ అడిగింది. నా జాతకం ఏమిటో గాని ఏ పని మొదలుపెట్టినా పూర్తయింది అనే మాట వినను కదా అనుకుంది. ఎందుకు ఆగిపోతుందమ్మా? ఈ ప్రపంచంలో కాంట్రాక్టర్లే కరువయ్యారా? వేరే వాళ్ళకు అప్పగించాను, పని ఇదివరకటి కంటే చురుగ్గా సాగుతుంది. ధీరా, నువ్వు ఆ స్కూల్ తాలూకు లెక్కలు డొక్కలు చూడడానికి పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? కళ్ళల్లో ఎర్రజీరలు తొంగి చూస్తూ ఉండగా గర్జించాడాయన. తెలియని మనిషికి డబ్బు బాధ్యత నేను ఎలా అప్పగిస్తాను పెదనాన్న? అతను నాకు బాగా తెలుసు. మాధురి తల్లివైపు తిరిగింది. హేమ అని నా స్నేహితురాలి భర్త మమ్మీ. అతను చాలా మంచివాడు. ఎవరు? హేమ? హేమంటే మన సుధాకర్ని కాదని ఇంకో అతన్ని. బావగారి ముఖం చూసిన జయమ్మ తటపటాయింపుగా ఆగిపోయింది. మాధురి అవునన్నట్లు తల ఊపింది. అవును, ఆ నిర్భాగ్యురాలి మొగుడే. ఫణిభూషణ్ రావు గారు పళ్ళు నూరుతూ అన్నాడు. అదృష్టానికి నిర్వచనం డబ్బు కాదు పెదనాన్న, సంతోషం, తృప్తి. హేమ ఎప్పటికీ నిర్భాగ్యురాలు కాదు, చాలా అదృష్టవంతురాలు. కావాలంటే వెళ్ళి చూడు, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. అయినా ఎదుటి వాళ్ళని అదృష్టవంతులు అని ఒప్పుకునే అలవాటు నీకు లేదుగా. బేబీ, ఏమిటో వాగుడు? నోర్మై అరిచినట్లుగా అంది జయమ్మ. దాని వాగుడు లక్ష్య పెట్టుంటే ఎప్పుడో ఈ గుమ్మం ఎక్కడం మానేసేవాడిని జయమ్మ. నేను నీకు చెప్పడానికి వచ్చాను. రేపు ఉదయం 10 గంటలకు నేను పెట్టిన కాంట్రాక్టర్ మనుషులు పనిచేయడానికి వస్తారు. అప్పటికి మాధురి పెట్టిన మనుషులు ఉండకూడదు. ఉన్నారా నేను ఈ గుమ్మం ఎక్కను, ఫోన్ కూడా చేయను. నువ్వు చేసినా పలకను, నీకు తెలుసుగా. నాతో పట్టుదలకి పోయి బతికి బాగుపడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరు. బాగా ఆలోచించుకో. కావాలనే బాగా బెదిరించి ఆయన బయటకు వచ్చేశాడు. స్వతహాగా ఆయనకి మనసులో మరదలతో తగాదా పెట్టుకోవడం ఇష్టం లేదు. ఈ తమ్ముడి ఆస్తి వాళ్ళకు వేరే మగదిక్కు లేదు. ఏది ఎలా చేసినా నోరు తెరిచి అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు. జయమ్మ కాపురానికి వచ్చిన తర్వాత చాలా రోజులు సంతానం కలగలేదు. అప్పుడు చిన్నవాడైన సుధాకర్ని దగ్గరకు తీశారు. బావగారు, సుధని మేం పెంచుకుంటాం, మాకిచ్చేయండి అంటూ ఉండేది. ఆ మాట నిజమవుతుంది అని ఆయన కూడా ఆశపడ్డాడు. కానీ సుధాకర్కి 8 సంవత్సరాల వయసుండగా మాధురి పుట్టింది. కూతురు పుట్టగానే భార్యాభర్తలు మెల్లగా సుధాకర్ని దూరంగా నెట్టేశారు. ఈ ఆశాభంగం ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. మాధురి 10 సంవత్సరాల వయసులో తండ్రి పోయాడు. ఫణిభూషణ్ రావుకి ఆస్తి మరో రూపంలో చేతికి చిక్కింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఆడింది ఆట, పాడింది పాటగా చలామణి అయింది. ఇప్పుడిప్పుడు మాధురి తిరగబడుతుంది. అయితేనే కారులో ఇంటికి వెళ్తున్న ఆయన మేసం దువ్వుకున్నాడు. జయమ్మకి ఆయన మాట వేదవాక్కు. మాధురి ఎలాంటి తిక్కవేషాలు వేసినా సాగనివ్వదు. ఆ నమ్మకం ఆయనకుంది. తనను కాదని ఎక్కడికి పోతారు వీళ్ళు? జయమ్మకు వైద్యం చేసే డాక్టర్ దగ్గర నుంచి ఆ ఇంటి నౌకర్లు చాకర్లు అంతా తన గుప్పెట్లో మనుషులు. ఆ కాంట్రాక్టర్కి పని అప్పగించింది ఆ దౌర్భాగ్యురాలు మొగుడు కాకుండా ఇంకెవరికైనా అయి ఉంటే తను చూసి చూడనట్లే ఊరుకునేవాడు. అతన్ని కలుపుకుని వాళ్ళు తవ్వుకున్న గోతుల్లో వాళ్ళనే పూడ్చుండేవాడు.
కానీ రమేష్ అయిపోయాడు. ఫణిభూషణ్ రావు అసలు ఆ హేమ అనే అమ్మాయిని గురించి ఆ ప్రధానం నాడే మర్చిపోయాడు. కానీ కొడుకు మర్చిపోలేదన్న సత్యం మెల్లగా గ్రహింపుకు రాసాగింది. ఈరోజు ఉదయమే అమెరికా నుంచి వచ్చిన ఉత్తరంలో, మీ ఉత్తరం 1కి 10 సార్లు చదివాను డాడీ. ఇంకా నా పెళ్లి సంగతి ఎత్తొద్దు అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అవే తీయటి కలలా ఊహించుకుంటున్నాను. దురదృష్టవశాత్తు ఆ కల కరిగిపోయింది. ప్లీజ్ ఇక ఆ మాట ఎత్తను అని నాకు మాట ఇవ్వండి. మీరు కావాలంటే మరో బిడ్డని పెంచుకోండి. నేను బాధపడను. మీ ముచ్చట్లన్నీ తీరుతున్నాయని సంతోషిస్తాను. ఆ ఉత్తరం చదవగానే ఆయన గుండెలు మండిపోయాయి. ఇంకో బిడ్డని పెంచుకోవాలా? రాత్రింబవళ్ళు అహర్నిశలు అష్టకష్టాలు పడి ప్రాణాలు పణంగా పెట్టి ప్రతి పైసా పోగు చేసి సంపాదించిన ఈ ఆస్తిని ఇంకో అనామకుడికి కట్టపెట్టాలా? ఆయన మనసులో భగ్గున మంటలు లేచాయి. తండ్రి హృదయం అంటే ఏమిటో తెలిసి ఉంటే సుధాకర్ ఇలా రాసేవాడు కానే కాదు. కొడుకు రాసిన ఉత్తరం చూడగానే బ్లడ్ ప్రెషర్ వచ్చినంత పనవగా అశాంతితో కణకణలాడుతూ కొడుకు సమాధానం ఏం రాయటమా అని ఆలోచిస్తూ కూర్చున్న ఆయన దగ్గరికి తమ్ముడి పేరు మీద స్కూల్ కట్టిస్తున్న పని అప్పగించిన కాంట్రాక్టర్ వచ్చి, నిన్న చాలా గొడవైందండి. బేబమ్మ గారు ఎవరినో వెంట పెట్టుకుని వచ్చింది. వాళ్ళు నేను తీసుకున్న డబ్బుకి చేసిన పనికి చాలా తేడా ఉందంటూ నూరిపోస్తుంటే నానా మాటలోనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నోటితో చెప్పకూడదు కానీ మిమ్మల్ని నన్ను కలిపి నానా మాటలు అందులేండి. వేరే వాళ్ళని పెట్టి పని పూర్తి చేయించుకుంటుందట. నేను అట్టే జబర్దస్తి చేస్తే కోర్టుకి ఈడుస్తాను అని బెదిరించింది. ఇక వాళ్లతో ఘర్షణ పడడం మంచిది కాదని పని అప్పచెప్పేసి వచ్చేశాను అని మొత్తుకున్నాడు. ఫణిభూషణ్ రావు ఆ కాంట్రాక్టర్ని వెంట పెట్టుకుని పని జరిగే చోటుకు వెళ్లేసరికి అప్పటికే అక్కడ కొత్త మేస్త్రి ఉన్నాడు. కొత్త పని వాళ్ళు చకచకా పని పూర్తి చేస్తున్నారు. అక్కడే ఆ హేమ మొగుడు రమేష్ కూడా ఉన్నాడు. తినటానికి గతి లేకపోయినా తెల్లటి బట్టలు, వెదవ దజ్జా వీడును. నీడలో కుర్చీ వేసుకుని పేపర్ చూస్తున్నాడు. వాడి పక్కన కోరమేసాలతో కండలు తిరిగిన నల్లటి శరీరంతో బలిసిన కుక్క యజమాని పాదాల దగ్గర పడుకున్నట్టు కుర్చీ పక్కన కింద గూండాలంటి ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. వాడి ఆయుధం అన్నట్లు కర్ర ఒకటి నేల మీద ఉంది. పేపర్ చూస్తున్న రమేష్ ఫణిభూషణ్ రావు రావడం చూడలేదు. ఎవరో వచ్చారయ్యా, పక్కవాడు నమ్మిన బంటులా వినయంగా గుర్తు చేశాడు. రమేష్ పేపర్ తీసి చూశాడు. ఫణిభూషణ్ రావు రమేష్ని వెంటనే గుర్తుపట్టలేదు. ఎవరై నువ్వు అన్నాడు. నా పేరు రమేష్ చంద్ర. మీ దుకాణంలో కొద్ది రోజులు పనిచేశాను. శేషగిరి బావమరిదిని. ఆ మాటలు వినగానే ఫణిభూషణ్ రావు ఎగిరిపడ్డంత పనిచేశాడు. ఓహో, గుర్తు చేసుకుంటున్నవాడిలా రమేష్ని నకసిక పర్యంతమూ చూశాడు. నీకు ఈ పని ఎవరప్పగించారు? హఠాత్తుగా ఎక్కడ తన కొడుకు ఆనందం కొల్లగొట్టిన వ్యక్తి కళ్ళెదుట కనిపించటంతో ఆయన ఆగ్రహావేశాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. మాధురి నా భార్య హేమ ఫ్రెండ్సు. తొణుకు బెణుకు లేకుండా కనీసం కుర్చీలోంచి లేవనైనా లేవకుండా సమాధానం చెప్పాడతను. ఫణిభూషణ్ రావుకి ఇంత అవమానంగా ఎప్పుడూ అనిపించలేదు. సమాధానం చెప్పేసి తన పని అయిపోయినట్లు రమేష్ పేపర్ చూసుకోసాగాడు. ఆ కోరమేసాలున్న అతను మాటలు మిగిలారా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నట్టుగా కర్రను నేల మీద ఆనించి కుడివైపు నుంచి ఎడంవైపుకు పెట్టుకున్నాడు. ఈ హంగుబలంతోనే వచ్చాడనమాట అనుకున్న ఆయన వెంటనున్న కాంట్రాక్టర్తో, మీరింటికి వెళ్ళండి, నేను వెళ్ళి మా మరదలతో మాట్లాడతాను అన్నాడు. అక్కడి నుంచి పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా కుతకుతలాడుతూ సరాసరి జయమ్మ ఇంటికొచ్చాడు. బేబీ, పెదనాన్నగారితో కయ్యానికి కాలు దువ్వడం మంచిది కాదు. నా మాట విను. పెట్టిన ఆ కాంట్రాక్టర్ని తక్షణం తీసేయి. బావగారు వెళ్ళగానే కూతుర్ని హెచ్చరిస్తూ అంది జయమ్మ. ఏమిటమ్మా నీ భయం? డబ్బలా నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? తలుపులకి గుమ్మాలకి మంచి చెక్క తెస్తానని నా దగ్గర డబ్బు తీసుకుని పనికిమాలిన కర్ర తెచ్చాడు. సిమెంట్ కూడా అంతే. ఫ్లోరింగ్ చెప్పిందొకటి చేసిందొకటి. మనకెవ్వరూ దిక్కులేరనేగా వాళ్ళ ధైర్యం. ఆ మాట నిజమే కదటే, నిస్సహాయంగా అంది. దిక్కులేదని చేతులు ముడుచుకుని కూర్చుంటామా? నమ్మకమైన మనిషిని చూసుకుని డబ్బు నష్టం కాకుండా చూసుకోవాలి కానీ అసలు నీకెందుకమ్మా? నువ్వు చూస్తూ ఊరుకో. పెదనాన్నకి నేను బుద్ధి చెప్పకపోతే చూడు. నేను మరీ పసిదాన్నయ్యాను కాబట్టి తెలియలేదు కానీ ఇప్పుడే అయితే నాన్నను కూడా దక్కించుకుని ఉండేదాన్ని. నాన్న అలా తాగుడికి అలవాటు పడడానికి, ఆడవాళ్ళ వెంటపడి తిరిగి ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి ఈ పెదనాన్నేగా కారణం కాదంటావా? మాధురి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. మనిషిలో బలహీనతల్ని రెచ్చగొట్టి వ్యసనాలుగా మార్చి నాన్న జీవితంతో ఆడుకున్నాడు. నీకేమో బుద్ధిగా నోరు లేకపోయింది. ఆ మాటలన్నీ ఇప్పుడు ఎందుకు బేబీ? నేను తెలివి తక్కువ తనంతో మీ నాన్నను ఎలాగో పోగొట్టుకున్నాను.
నిన్ను కూడా దూరం చేసుకుంటానేమో అనే భయంతోనే నా ప్రాణం కొట్టుకుపోతుంది. ఏదో ఒక సంబంధం చూస్తాను, నువ్వు ఇంటిదాని అవ్వమ్మా అంటే నువ్వు నా మాట లక్ష్య పెట్టవు. నీ పెళ్ళైపోతే ఏది ఎటుపోయినా నాకు బెంగ ఉండదు. ఏదో ఒక పెళ్లిలే అని ఎవరైనా చేసుకుంటారమ్మా? మాధురి నవ్వింది. ఎందుకు చేసుకోరు? 190 మంది చేసుకుంటారు. నేను మీ నాన్నని చేసుకోలా? నీ రోజులు వేరమ్మా. నీకు పెళ్ళయ్యేటప్పటికి నిండా 12 సంవత్సరాలు కూడా లేవని నువ్వే చెప్తావు కదా. నీకు పెళ్ళంటే ఏం తెలుసు? నీ మంచి చెడులన్నీ తాతయ్యే ఆలోచించేవాడు. పెద్దవాళ్ళు చెప్పిన మాట కిమ్మనకుండా నెరవేర్చడమే మీ జీవిత ధ్యేయంగా బ్రతికేవాళ్ళు. ఇప్పుడు మా తరం వేరు. మా విషయంలో పెళ్లి ప్రసక్తి వచ్చేసరికి మాకు కొన్ని ఊహలు ఏర్పడుతున్నాయి, ఆలోచనలు పెరుగుతున్నాయి. జీవితాంతం భరించే ఆ వ్యక్తి బాగోగులు ముందే ఆకలింపు చేసుకోవాలి అనే ఆసక్తి కలుగుతుంది. మేం చూసే సినిమాలు, చదివే పుస్తకాలు మాకు ఇలాంటి భర్త దొరికితే బావుండును అనే వ్యామోహం రేకెత్తిస్తున్నాయి. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ప్రతి ఆడపిల్ల ఏదో ఒక పెళ్లిలే అని చేసుకున్న మానసికంగా కన్యగానే ఉండిపోతుంది. ఈ మారిన పరిస్థితులు ఏమీ నీకు అర్థం కావు. నువ్వెప్పుడో 12 సంవత్సరాల వయసులో అభం శుభం తెలియని వయసుతో చేసుకున్నట్లే నన్ను చేసుకోమంటావు. అక్కడే మనిద్దరికీ పేచీ వస్తుంది అంది మాధురి. జయమ్మ కూతురి వైపు విస్తుపోయినట్లుగా చూస్తుంది. ఈ పిల్ల నా కడుపున పుట్టిన మనిషేనా? మాట్లాడడంలో ఎంత ధైర్యం, ఎంత నిక్కచ్చితనం, ఎలా అబ్బాయి? ఆవిడికి కోపం వచ్చింది. నువ్విలా మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే రోజులు ఆగుతాయా? వాటి దారినవి పోతూనే ఉంటాయి. కనీసం మన ఆస్తి, మన మంచి చెడులు చూసేందుకైనా ఒక మగదిక్కు కావాలి కదా. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఇవన్నీ చూస్తాడని గ్యారంటీ ఏమిటమ్మా? ఏకు మేకై మన వెన్నులోనే గుచ్చుకోవచ్చుగా. బాగానే ఉన్నాయి వెధవ అనుమానాలు నువ్వును. నువ్వు పెళ్లి చేసుకో మాని, అదంతా నీ ఇష్టం. కానీ మీ పెదనాన్నతో మాత్రం తగాదా పెట్టుకోకు. నేను చేయబోతున్న పనే అది. ఇన్నాళ్ళు నువ్వు పెదనాన్నంటే భూతంలో అనుకుని భయపడ్డావు, నన్ను భయపెట్టావు. పెదనాన్న భూతమో కాదు, దెయ్యమో కాదు, మనందరిలాంటి మనిషేనమ్మా. ఇన్నాళ్ళు ఆయన ఎదుటివారి బలహీనతలతో ఆడుకున్నాడు. ఇప్పుడు ఆయనకే ఆగతే పట్టబోతుంది. జయమ్మ కూతురి ధైర్యానికి అబ్బురపడ్డట్టుగా చూడసాగింది. మనం ఇప్పుడు మరీ అంత అండలేని వాళ్ళమేమీ కాదమ్మా. నా స్నేహితురాలు హేముందే, దాని భర్త సమర్థుడు. అవసరమైతే భార్యాభర్తలిద్దరూ నా కోసం ప్రాణాలిమ్మన్నా ఇస్తారు. వాళ్ళ అండదండలు నాకున్నంతకాలం పెదనాన్న నన్నేమీ చేయలేడమ్మా అంది మాధురి. జయమ్మ బావగారికి రమ్మనమని కబురు చేయలేదు, ఫోన్ చేయలేదు. ఉత్తరం రాసి పని మనిషి చేతికిచ్చి పంపింది. బావగారికి నమస్కారములు. మాధురి పసిపిల్ల, దాని మంకుపట్టు మీరు ఎరుగందేమీ కాదు. అది అలా తయారైందంటే కేవలం నా పెంపకంలో లోపమే అని ఒప్పుకుంటున్నాను. అసలు విషయం ఏమిటి అంటే, హేమ భర్త డబ్బు లేక దినం గడవక నానా ఆగచాట్లు పడుతున్నాడు. ఈ పిచ్చిమోహంది నేను ఆసరా చూపిస్తాను రమ్మని తీసుకొచ్చి కడుతున్న స్కూల్ గురించి లెక్కలు చూసే భారం అప్పగించింది. వాళ్ళు దీన్ని ఎక్కేసి ఉన్నవాళ్ళని వెళ్ళగొట్టి మొత్తం కాంట్రాక్టే చేతికి తీసుకున్నారు. మీరు మొదటే ఆ విషయంలో మా చేత ఒక సంతకం తీసుకుంటే పోయేది. మాధురి ఒట్టి వెర్రిబాగుల్ది. తెల్లనివన్నీ పాలు అని నమ్మే మనిషి. మీరు స్వర్గంలో ఉన్న మీ తమ్ముడు మొహం చూసైనా దాని అమాయకత్వం క్షమించమని మరీ మరీ వేడుకుంటున్నాను. ఇప్పటికేదో జరిగిపోయింది. మీరు పెద్ద మనసుతో ఇప్పటికీ మాధురిని వదిలేయగలరు. ముందు ముందు ఇలాంటివేమీ జరగకుండా నేను జాగ్రత్త పడతాను. నాకు ఈ ప్రపంచంలో మీరు తప్ప నా అనేవాళ్ళెవ్వరూ లేరు. మా కుటుంబ విషయాలన్నీ మీ నెత్తిన రుద్ది మిమ్మల్ని చికాకు పరుస్తున్నందుకు మన్నించమని కోరుతున్నాను. జయమ్మ. కూతుర్ని కంట్రోల్ చేయలేని ఆవిడ కాస్త మేధస్సుకి పొదును పెట్టి ఫణిభూషణ్ రావుని శాంతపరిచేందుకు అలా ఉత్తరం రాసి ఉంటుంది. మరదలు రాసిన ఈ విన్నపం చూడగానే అహంకారంతో మండిపోతున్న ఫణిభూషణ్ రావు మనసు నిజంగానే కాస్త శాంతించింది. జయమ్మ అన్నది నిజమే. ఈ 2 కుటుంబాల మధ్య స్పర్ధ రాకూడదు. ఒకవేళ వచ్చినా మరో పురుగు కూడా తెలియకూడదు. మరదలు వేడుకోలుగా అర్థిస్తూ రాసిన ఆ ఉత్తరం 1కి 10 సార్లు చదివిన ఆయన మాధురిని క్షమించడానికి నిశ్చయించుకున్నాడు. ఆ సాయంత్రం ఆయనే స్వయంగా వెళ్ళి మరదలు యోగక్షేమాలు అడిగి, నీ మాట ప్రకారమే చేస్తున్నానమ్మా, మాధురిని నేనేమీ మందలించదలుచుకోలేదు అన్నాడు. జయమ్మ ఈ మాట వినగానే ఎంతో సంతోషించింది. కానీ ఆ సంతోషం అట్టేసేపు నిలవలేదు. ఆయన రేపు నేను మెడ్రాస్ వెళ్ళాలి. సమయానికి అనుకున్న డబ్బు అందలేదు. బ్యాంకులో నీ పేరు మీద ఉన్న 30,000 చెక్కు రాసివ్వమ్మా, నేను తిరిగి రాగానే ఇచ్చేస్తాను అంటున్నప్పుడు ప్రాణం ఎగిరిపోయినట్లే చూసింది. ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత మొత్తం ఉన్నమాట నిజమే. కానీ అవి ఇంకా 6 నెలలకు కానీ చేతికి రావు. మిగతాదంతా ఫణిభూషణ్ రావు వ్యాపారంలో షేర్స్ రూపంలోనే ఉంది. బ్యాంకులో ఉన్నది ఈ 30,000.
ఇవి కూడా ఆ స్కూల్ పని పూర్తి కావడానికి కావాలి. అద్దె రూపంలో వచ్చింది ఇంటి ఖర్చులకి, మందులకి, డాక్టర్ల ఫీజులకి బొటాబొటిగా సరిపోతుంది. జయమ్మకి హఠాత్తుగా మెరుపు మెరిసినట్లయింది. బ్యాంకులో ఉన్న ఆ డబ్బంతా ఇలా తీసుకుంటే స్కూల్ కట్టించేందుకు చేతిలో కాని ఉండదు. పని ఆగిపోతుంది. మాధుర్ని తన మాట ప్రకారం క్షమించాడట. కాని ఎంత ఎత్తు వేశాడు! మెడకి పడని తాడు కాళ్లకు విసిరి బంధిస్తున్నాడు. అలాగే బేబీకి చెప్పి, ఇందులో దానికి చెప్పేదేముందమ్మా? మళ్ళీ ఇంకా రాద్ధాంతానికా? ఈరోజు ఇలా తీసుకుంటాను, ఎల్లుండి అలా ఇచ్చేస్తాను, నువ్వు ఇచ్చినట్టు నేను తీసుకున్నట్టు రెండో కంటి వాడికి కూడా తెలియదు. జయమ్మ పాలిపోయిన ముఖంతో చూడసాగింది. ఫణిభూషణ్ రావు అనుకున్న పని చేసే మనిషి. ఆయన వెళ్లేటప్పుడు 30,000 రూపాయలకి చెక్కు తీసుకుని మరీ వెళ్ళాడు. మాధురి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి నర్సు ఎదురొచ్చి మమ్మీకి గుండెల్లో నొప్పి వచ్చింది అని చెప్పింది. మాధురి వెంటనే తల్లి గదిలోకి పరిగెత్తింది. ఆవిడ ఒడిలిన తోటకూర కాడలా ఉంది. కూతురు వచ్చి దగ్గర కూర్చోగానే చెయ్యి తీసుకుని గుండెల మీద పెట్టుకుని, బేబీ, ఎప్పుడో కన్ను మూసేస్తాను, నీ పెళ్లి చూసే అదృష్టం నాకు లేదు అంటూ కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది. అమ్మా, నువ్వు ఆ మాట అన్నావంటే నేను ఇప్పుడే అలా బయటకు వెళ్ళి బజార్లో కనిపించిన ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకుని వచ్చేస్తాను అంది. అది కాదమ్మా, నేను నిన్ను బలవంతం చేసి పెళ్లి చేయలేను. నువ్వు ఎవరిని కావాలని చేసుకోవు. నా దురదృష్టం కాకపోతే ఈ ప్రపంచంలో ఇంతమంది మగపిల్లలున్నారు. నీకు ఒక్కడన్నా నచ్చలేదటే? మాధురి కళ్ల ముందు అప్రయత్నంగా సైటు మీద పనిచేస్తూ ఎండమూలంగా కందిన ముఖంతో నిలబడ్డ రమేష్ కదిలాడు. నాకు నచ్చిన మనిషి కనిపించేసరికి చాలా ఆలస్యం అయిపోయింది మమ్మీ అనుకుంది. ఈరోజు మధ్యాహ్నం పెదనాన్న వచ్చాడే బేబీ అంది నీరసంగా జయమ్మ. అలాగా, నేను చెప్పలేదమ్మా, పెదనాన్నని చూసి మనం అనవసరంగా భయపడుతున్నామని అంది. నిన్నంత బెదిరించిన పెదనాన్న ఈరోజు ఆయనంతటా ఆయనే వచ్చాడన్న వార్త వినగానే మాధురికి చాలా గర్వం అనిపించింది. చక్రం బురదలో ఇరుక్కుపోయిన కారుని ఎవరైనా సాయం పట్టి పైకి లాగి ఒక్క నెట్టు నెడితే కదిలి వేగం పుంజుకున్నట్లుగా రమేష్ జీవితం మాధురి రాకతో దారిద్ర్యపు శృంఖలాలు తెంచుకుని స్తబ్దత వదిలించుకుని చలనం ప్రారంభమైంది. ఫణిభూషణ్ రావు బ్యాంకులో ఉన్న డబ్బంతా తనకు తెలియకుండా తల్లి ద్వారా అప్పు రూపంలో మాయం చేశాడు అని తెలిసిన క్షణంలో మాధురి గంగవెర్రెలెక్కిన దానిలా ఇంటినబడి అరిచింది. రేపు శనివారం, లేబర్కి డబ్బివ్వాలి, చేతిలో చిల్లి గవ్వలేదు. మాధురి గాలి దుమారంలా హేమ దగ్గరకు వచ్చింది. సమయానికి రమేష్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. మాధురి ఆవేశంతో ఊగిపోతూ జరిగిందంతా చెప్పింది. చివరికి శోషొచ్చిన మనిషిలా కుర్చీలో కూలబడుతూ, రేపు లేబర్కి డబ్బివ్వలేని పక్షంలో నా కారు దేనికైనా గుద్దేసి హరి అనడం మంచిది అంది. హేమకి ఏం చెప్పడానికి పాలు పోలేదు. ఆగర్భ శ్రీమంతురాలైన మాధురికే డబ్బు సమస్య వస్తే ఇంక తమలాంటి వాళ్ళ సంగతి చెప్పాలా? మీ భార్యాభర్తలిద్దరూ నాకు వెంటనే డబ్బు దొరికే ఉపాయం చెబుతారా? ఈ రాత్రికి స్లీపింగ్ పిల్స్ తినేయమంటారా నన్ను? చి ధీరా, ఏమిటా మాటలు? హేమ చప్పున మాధురికి దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేస్తూ వారింపుగా అంది. హేమ కళ్ళు రమేష్ని ఏదైనా మార్గం చూపించి స్నేహితురాల్ని రక్షించమని అర్థింపుగా చూస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఈ అమ్మాయి మనస్తత్వం అర్థం చేసుకుంటున్న రమేష్ మాత్రం ఎలాంటి తొణుకు బెణుకు లేని స్వరంతో, మీ పేరు మీద ఏమైనా ఆస్తుందా అన్నాడు. లేకే, మేము ఉంటున్న ఇల్లు నా పేరు మీదే ఉంది. కారు నాదే, నగలు నావి. చాలు చాలు, ఇల్లుంది కదా, దాని మీద ఎవరైనా అప్పిస్తారు, ఇప్పించగలను, మీరు భయపడకండి. తర్వాత 10 నిమిషాలు తర్జన భజ్జనలు జరిగాయి. చివరికి మాధురి ఉంటున్న ఇల్లు తాకట్టు పెట్టి స్కూల్ పూర్తి చేయించడానికి అవసరమైన మొత్తం డబ్బు అప్పుగా తీసుకోవడానికి నిర్ణయం అయ్యింది. మాధురి మొహం ఉత్సాహంతో కళకళలాడింది. వెళ్ళడానికి లేస్తూ, థ్యాంక్ యూ, ఈరోజు నన్ను నిజంగా బ్రతికించారు మీ ఇద్దరు. ఈ రాత్రికి పెదనాన్న గో టు హెల్ అనుకుంటూ నేను హాయిగా నిశ్చింతగా నిద్రపోతాను అంది. ధీరా, ఇంటికి వెళ్ళగానే మమ్మీకి చెప్పేసి ఆవిడ అంగీకారం కూడా తీసుకో అంటూ హెచ్చరించింది హేమ. మై గాడ్, మమ్మీకా? ధీర కళ్ళు రెప్పపాటుగా వినండి అన్నట్లుగా రమేష్ ముఖం మీద నిలిచాయి. ఆ వెంటనే పక్కుమని నవ్వి వెళ్ళిపోయింది. రమేష్, ఈ విషయంలో అసలే పడకుండా ఉన్న మాధురికి ఫణిభూషణ్ రావు గారికి బాగా చెడదు కదూ అంది హేమ. చెడని మనకే? ఇదంతా అటు తిరిగి ఇటు తిరిగి మన తల మీదకొస్తే మనల్ని ఏం చేయగలడంటావాయన? రమేష్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఆయన పేరు ఎత్తితేనే చాలు అతని ముఖంలో తిరస్కారం కనిపిస్తుంది. హేమ రమేష్ దగ్గరగా వచ్చింది. ఏమో బాబు, ఆయన చాలా అసాధ్యుడని జగదంబత్తయ్య ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? రేపు నీ స్నేహితురాలకి నా వల్ల ఈ పనులేవి కావు అని చెప్పేనా?
ఉహుం, వద్దు. మాధురికి నువ్వు సాయం చేసి తీరాల్సిందే, కానీ ఫణిభూషణ్ రావు గారితో తగాదా మాత్రం పెట్టుకోకు. ఇది మరీ బాగుంది. నీళ్లలోకి దిగిన తర్వాత లోతు గురించి ఆలోచిస్తే ఎలా? అందుకే ఈ గొడవలన్నీ ఉంటాయని తెలిసి మనకెందుకు హేమ అంటే, కాదు మాధురికి సహాయం చేయాల్సిందే అంటూ బలవంతం చేసి అన్నం తినడం మానేసి అలిగి నా చేత ఒప్పించావు. ఇప్పుడేమో ఇలా అంటున్నావు. నిష్ఠూరంగా గుర్తు చేశాడు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ మాత్రం తెలుసు కదా. అయితే ఇంకా నిశ్చింతగా ఉండు మరి. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఆ అవాంతరాలన్నీ దాటుకుని మాధురి తలపెట్టినట్టుగా స్కూల్ అన్న తేదీ ప్రకారం తయారైంది. రమేష్కి తెలిసిన మార్వాడి దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. మీ పెదనాన్న దగ్గర సాధ్యమైనంత త్వరలో డబ్బు తీసుకుని ఆ అప్పు త్వరగా తీర్చేయండి. ఆలస్యమైన కొద్దీ వడ్డీ పాపంలా పెరిగిపోతుంది అంటూ హెచ్చరించాడు రమేష్.